మీరు చూడొచ్చు గైస్, చెట్టల్లోనే అడిపంది ఉంది. అమ్మా ఇంత పెద్ద చూడ ఎక్క పడ్డదిరా. ఇది మొత్తం అడిగి పందులు చేసిందే. మాకు నక్కలు కనబడ్డాయి, నక్కలు అవిటిని ట్రాక్ చేస్తున్నా, మీరు ఫోటోలో చూడొచ్చు. దారి దొరకలేదు, దారి దొరకకపోవడం వల్ల అటు ఇటు మున్న చెట్టులోకి అయితే వెళ్ళినాము. ఇక నా పాయింట్ చూడొచ్చు మీరు మొత్తం ఎట్లా అయిపోయిందో, అన్ని మున్లే ఇవన్నీ. గాయస్ ఇంకా 5 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. 5 నిమిషాల వాళ్ళు కనుక ఇక్కడ రీచ్ కాకపోతే ఇంకొక ఛాలెంజ్కి అయితే వాళ్ళు రెడీ కావాలి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గాయస్ ఇంట్రోలోకి నేను వచ్చినా అంటే మీకు అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు. ఈ వీడియో వచ్చేసి ఒక రివెంజ్ ఛాలెంజ్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇటు సైడ్ సాయి, ఇటు సైడ్ నరేంద్ర అయితే ఉన్నాడు. లాస్ట్ 2 ఛాలెంజెస్లో వీళ్ళిద్దరు ఓడిపోయారు కాబట్టి ఈ వీడియోలో వీళ్ళకి ఒక రివెంజ్ ఛాలెంజ్ అయితే ఇస్తున్నాం. లాస్ట్ రివెంజ్ ఛాలెంజ్లో మీరు చూసారు కదా, వీళ్ళిద్దరిని వాటర్లోకి పంపించాం. ఈ వీడియోలో వాటర్లో కాకుండా వీళ్ళని కొండపైకి అయితే ఎక్కిస్తున్నాం అనమాట. ఈ కొండపైకి ఎక్కితే ఏముంది కిక్ అని మీరు అనుకోవద్దు, దీనికి రూట్ సరిగా లేదు. ప్లస్ వీళ్ళు కొండ పైకి వెళ్ళి అక్కడ ఒక డెస్టినేషన్ ఉంటుంది, దానికి చేరుకొని ఒక స్కై షాట్ కాల్చి మళ్ళీ మన దగ్గరికి అయితే రావాలి. దీనికి ఒక లిమిటెడ్ టైం పీరియడ్ కూడా పెడుతున్నాం, జస్ట్ 1 అవర్. జస్ట్ 1 అవర్. 1 అవర్లో వీళ్ళు ఎక్కి ఆ పాయింట్ దగ్గర స్కై షాట్ కాల్చి మళ్ళీ మన లొకేషన్కి అయితే రావాలి. ఈ ఛాలెంజ్లో కనుక వీళ్ళు ఓడిపోయినట్టయితే మళ్ళీ ఇంకొక రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయకుంటే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ చేద్దామా? ఇక్కడ చూడు రావు, టైమర్ పెట్టుకున్నా, చెట్లు కూడా ఎట్లున్నాయి అన్ని తవ్వనే కనబడతలేదు. వీళ్ళు 1 అవర్లో పైకి ఎక్కి కిందికి రావడానికి వీళ్ళకి జస్ట్ ఒక 1 వాటర్ బాటిల్ మాత్రమే ఇచ్చాం. స్కై షాట్ తీసుకెళ్తారు, పైన కాల్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. వీళ్ళు పోయేది కూడా నేను డ్రోన్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు 1 అవర్కి సంబంధించిన కౌంట్ డౌన్ టైమర్ అయితే ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నా. రెడీ 1 2 3 స్టార్ట్. గంట సేపట్లో రిటర్న్ రావాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, మన టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఇంకా కొండ దగ్గరికి కూడా చేరుకోలేదు. ఆల్మోస్ట్ 1 మినిట్ అయితే కంప్లీట్ కావస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళేది డ్రోన్ షాట్స్ అయితే మనం కవర్ చేద్దాం. గంట సేపు అంటే చాలా ఎక్కువ అని మీకు అనిపిస్తుంది కావచ్చు, బట్ కాదు. కొండ ఎక్కువ స్టార్ట్ కాగానే దమ్ పట్టినాం. ముళ్ళు ఎక్కువ గుట్ట ఎక్కువ. ఇంక 25 నిమిషాలు అంపా పోతా. ఇటు ఇటు పోయిస్తట్లేదు. గిట్లా 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 ఇటెక్కు. ఇవ్వాలి. దగ్గర 5 నిమిషాలు అయితే కావస్తుంది. వాళ్ళు ఇంకా కొండకి సగం కూడా ఎక్కలేదు. ఏమంటారా, గెలుస్తారంటావా? ఏమైతే ఓడిపోతే ఇంకొక ఛాలెంజ్ చేయొచ్చు. రాంగ్ రూట్లో అయితే వచ్చినాం, రిటర్న్ అవుతున్నాం. కమాన్ కమాన్. నేను సార్ నేను చూపిస్తున్నా. దారి చూడవచ్చు ఎట్లున్నదో, ఘోరంగా ఉంది. అయినా సరే వీ హ్యావ్ టు క్లైమ్.
పర్టికులర్ దారి అంటూ లేదు, దేంటకేమో దాంట్లోనే ఎక్కుతున్నాం. ఎగ్జాక్ట్గా 10 minutes అయితే కంప్లీట్ అయింది. ఇవరాగా డ్రోన్ షాట్స్లో వాళ్ళని కవర్ చేసినా కానీ ఇప్పుడు చెట్ల మధ్యలో ఎవరికలా కనిపిస్తలేరు, ఎటు వేరో దేవులాడాలి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే వాళ్ళు చక్కగా పోతలేరు. ఒకసారి ఇడిది పోతుర్రు, ఒకసారి ముంగడి పోతుర్రు, వెనక కొత్తురు, తవ్వ అర్థమవుతలేనట్టుంది. స్టేట్ తవ్వలేదు కదా, ఎప్పుడన్నా నడిచేది ఉంటేనేమో తవ్వు ఉంటుండే, తవ్వలేదు కాబట్టి అటు పోతురు, ఇటు పక్కకు మీదికి పోతున్నాం అనుకుని అటు పక్క పోతురు. ఒక 10 నిమిషాలు ట్రావెల్ చేసినాం. ఒక ప్లేస్లో అయితే ఆయన కంటిన్యూస్ ఊరికొచ్చే వరకు దమ్ము పెరిగిపోతుంది. పాపా గెలవాలి. Da. Come on, Narendra, come on. గెలవాలి దా. ఒక ప్లేస్లో అయితే గాయస్ ఆయన కొన్ని వాటర్ తాగి పైనకి ఎక్కుతాం. తావు వాళ్ళు కంటిన్యూస్గా డ్రోన్తో మమ్మల్ని ట్రాక్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కనబడతలేరు అని గుట్ట మొత్తం దింపుతున్నా. వాళ్ళు ఒక దగ్గర కూర్చున్నారు, అలసిపోయారేమో. పాపా ఏంటిది అడిపందా? ఈ కొండ ఎక్కడంలో టైం వేస్ట్ అవుతుందేమో. అడిపందేనా? ఉరికింది. మీరు చూడొచ్చు గైస్, చెట్లలోనే అడిపంది ఉంది. అమ్మా ఇంత పెద్ద చూడవు, ఎక్క పడ్డదిరా, పెద్ద అడిపంది. ఈ గుట్ట నార్మల్గా ఎక్కడమే భయము, మీదికేం పందులలో. పాపా నరేంద్ర టైం లేదు. ఏమో కనబడదని చూస్తురు కానీ అది ఏంటిదో మరి వాళ్ళు వచ్చాక అడగాలి. అడిపంది కావచ్చు, అరే అది వస్తే ఇటే ఊరికి వస్తుంది. మస్తు మీదికి పోయిర్రా. మేము అడిపందులు అంటే నమ్ముతారో నమ్మరో కానీ లైవ్లో ఈరోజు పంది కనబడ్డది. లైవ్లో కానీ దొరికితే ఇద్దరిని వేసేస్తుంది, ఇద్దరిని. ముందు మనం ఎక్కాల్సిన కొండ అయితే అదే, ఇంకొక 50 మీటర్స్ల దూరంలో ఉంది. అంతే ఘోరంగా దమ్మవుతుంది. అడిపందులు మాత్రమే కాదు గాయస్, కొండెంగలు కూడా ఉన్నాయి. డ్రోన్ లేపడానికి 2 రీజన్స్ ఉన్నాయి. అది ఏంటంటే వాళ్ళు తవ్వ తప్పిపోకుండా మేము చూడడానికి, ఇంకొకటి వాళ్ళు కరెక్ట్ ప్లేస్లోకి పోయి స్కై షాట్ కాలుతారా లేకపోతే చీటింగ్ చేస్తారా అని చూడడానికి. సో ఇప్పుడైతే దగ్గర ఆల్మోస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఆ బండలు ఎక్కని కూడా దగ్గర ఒక 5-6 నిమిషాలు పడతారు, ఎక్కువనే పడుతుంది. పాపా దారి
మీరు చూడవచ్చు ఎంత ఘోరంగా ఉంటుందో. ఇగో హరి దాదా కొండపైకి ఏరుకున్నాము. ఇప్పుడు నరేందర్ వచ్చేసి స్కై షాట్ అయితే కాలుస్తుండు. కమాన్ నరేందర్ కమాన్. "19 minutes 20 seconds" అయితే గైస్ పైన ఏరుకున్నాం. నరేందర్ we did it సక్సెస్ఫుల్గా గైస్. 20 minutesలో అయితే పైనకి వచ్చినాం కదా. ఇంకా 40 minutes ఉంది కిందికి పోనీకి. ఆరామ్స్ వెళ్ళొచ్చు. ఇప్పుడు కొన్ని వాటర్ తాగి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాం. తర్వాత లెట్స్ గో అనాలి. గైస్ 28 minutes అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు వాళ్ళు రిటర్న్ అయితే అక్కడ నుంచి లేరు. మాకు ఇక్కడ డ్రోన్లో కనిపిస్తుంది. చూద్దాం వాళ్ళు ఎంతసేపట్లో బ్యాక్ వస్తారని చెప్పేసి. వాళ్ళకు వెళ్ళిన దానికంటే ఇప్పుడు రావడానికి ఇంకా ఎక్కువ టైం ఉంది అన్నట్టు. దారి మధ్యలో వాళ్ళకి అడవి పందులు కనబడేయట. చూద్దాం మరి ఎంతసేపట్లో వస్తారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రూట్ కనుక మర్చిపోయారు అనుకోండి, వాళ్ళు కిందికి రావడానికి కూడా టైం పడుతుంది. కొండపైకి ఎక్కి స్కై షాట్ కావాలి అనే మా టాస్క్ ఏదైతే ఉందో గైస్ అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేమైతే కిందికి దిగుతున్నాం. ఇక మేము ఇంతకుముందుకు అడవి పందులు అన్నాం కదా. ఆ అడవి పందులు వాళ్ళకి దగ్గర దాకా ఉరికినాయట. ఉరికి భయపడి రిటర్న్ మళ్ళీ కొండ ఎక్కినాయట. మళ్ళీ కనిపిస్తే అన్న మనకు కనిపిస్తాయి చెప్పలేం. కనిపిస్తే మాత్రం కనిపిస్తాడు తీద్దాం. మెల్లగా ఓ జాక్కోవాలి జింగా గుత్తాయి. రౌతుల మీద ఉండి తీద్దాం. మొత్తం అడవి పందులు చేసింది. గాయస్ వాళ్ళకి అడవి పందులు కనబడి అన్నారు కదా, మాకు నక్కలు కనబడ్డాయి. నక్కలు అవిటిని ట్రాక్ చేస్తున్నా, మీరు ఫోటోలో చూడొచ్చు. ఆ డ్రోన్ చూస్తుంది ఏంటిదని. ఒకటి అనుకుంటే 2 ఉన్నాయిరా. మనలోకి ఫోన్ చేసి చెప్తాం దారిలో 2 నక్కలు ఉన్నాయని చెప్పేసి. ఆయనతో అవిటికి ఎదురుగా పోతే అవి కొరికినా కొరుకుతాయి. ఒరే 2 నక్కలు మీ సైడే వస్తున్నాయి. నక్కలా? 2 మంచిగా ఉన్నాయి. జింగా నక్కలు అడవి పందులు కొండగా కూడా నక్కలాట. డ్రోన్ షాట్లో కవర్ చేసిన మీదికి ఎక్కుతున్నాయి, షర్ట్లలో దొరినాయి కనవల్లే. సరే ఇటు సైడ్ అని అదికైతే పోతున్నాయి కదా, భయపడితే మెల్లగా వస్తారు అన్నట్టు. ఫోన్ అయితే పోయినాయి, వాళ్ళ సైడ్ పోలే, వేరే సైడ్ పోయినాయి. ఇప్పుడు భయపడుకుంటూ వస్తారు ఇక మెల్లగా. టైం వేస్ట్ కావాలి. నిజంగానే వస్తున్నాయా లేకపోతే నన్ను భయపట్టి అని చెప్తుర్రా? నిజంగా వస్తున్నాయి కావచ్చు, మళ్ళీ భయపట్టిస్తారు ఏమో. గట్లే వీళ్ళు తొందరగా దిగుతారేమో అని పోసక్తా. వాళ్ళు నక్కలు వస్తున్నాయి పైన అని చెప్తే నరేందర్కు ఒక డిఫరెంట్ థాట్ వచ్చింది. అదేంటంటే నేను తొందరగా దిగుతున్నామని కానీ చెప్తుర్రేమో అంటుండు. మేబీ ముళ్ళు కూస్తుంది. ఇంత పెద్ద ముళ్ళు గాయస్ హీప్లో కూస్తూ ఉంది.
అడిపందులు ఇక మొత్తం బొర్రిచ్చినాయి. గాయ్స్ 45 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇంకా 14 మినిట్స్ మాత్రమే ఉంది. వీళ్ళు రూట్ తప్పిరో లేకపోతే మేము నక్కలు వచ్చినాయి అన్న వరకు అలా భయపడరో తెలియదు, కానీ ఇప్పటికైతే ఇంకా కనబడతలేరు. నేను డ్రోన్ కూడా దించేసిన, డ్రోన్ కూడా సైడ్ పెట్టేసిన, కనబడతలేరు ఆ చెట్లలో. కొండ వచ్చేసి వాళ్ళు వచ్చేసి అక్కడ ఉన్నారు. మనం మస్తు దూరం ఉన్నాం కదా, ఇంకా నాడు నాడు నాడు. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇదే, అదేంటంటే కరెక్ట్ తవ్వలేదు దీన్ని మీకు ఎక్కనీకే. ఎట్లనే చేసి రివెంజ్ ఛాలెంజ్ మేము గెలవాలని ఫాస్ట్గా వస్తున్నాం. కమాన్ కమాన్, మెల్ల మెల్ల మెల్ల. ఎట్లుండాలంటే ఆడాలి. ఎక్కడానికి మేము ఏదైతే రూట్ని సెలెక్ట్ చేసుకున్నామో అది మస్తుండే, దిగనీకి అంతకంటే మంచిగా ఉంటుందేమో అని వేరే సైడ్ వచ్చినామో. ఇక్కడికి మొత్తం దారుణంగా ఉంది, అన్ని ముళ్ళు ఎత్తా ఉన్నాయి చెయ్యికి కాలుకంతా. పరిస్థితి గాయస్ ఘోరంగా అయిపోయింది. దారి దొరుకుతలేదు, దారి దొరకకపోవడం వల్ల అటు ఇటు మున్న చెట్లలోకి అయితే వెళ్ళినాము. ఇక నా పాయింట్ చూడొచ్చు మీరు మొత్తం ఎట్లా అయిపోయిందో, అన్ని ముళ్ళే ఇవన్నీ. ఘోరంగా ఉంది పరిస్థితి. 5 minutes later. గాయ్స్ ఇంకా 5 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. 5 నిమిషాల వాళ్ళు కనుక ఇక్కడ రీచ్ కాకపోతే ఇంకొక ఛాలెంజ్కి అయితే వాళ్ళు రెడీ కావాలి. కిందికి వచ్చినాం కదా ఇంకా వచ్చిర్రా. రా ఇంకా 5 నిమిషాలే ఉంది. రారి 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 ఫాస్ట్ ఫాస్ట్. Fast! 4 minutes only. అన్నీ ఏందిరా పురుగులు. ఓకే ఓకే రిలాక్స్. ఏమంతా కంప్లీట్ అయితే చేశారు. ఛాలెంజ్ వీళ్ళు గెలిచిరు అనే బాధ కంటే వీళ్ళు సేఫ్గా రీచ్ అయ్యారని చెప్పేసి హ్యాపీగా అయితే ఉంది. మీకు నక్కలు కావాలి ఇలా చూడ పడిపోయారు. 5 minutes later. గాయస్ విజయవంతంగా మన వాళ్ళు అయితే ఛాలెంజ్ కంప్లీట్ చేసేసారు. ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతే ఇంకొక ఛాలెంజ్ ఇద్దామని ఆలోచనలో మేము ఉండుంటుంది, కానీ కంప్లీట్ అయితే చేసేసారు. సో వీళ్ళు వెళ్ళొచ్చిన దారిలో ఈ ప్రయాణంలో మీరు చూసే ఉంటారు కావచ్చు, అడవి పందులు, కొండెంగలు, నక్కలు, ఇంకేమేమి ఉన్నాయో తెలియదు. సో ఈ వీడియో పైన మీ సపోర్ట్ కనుక మంచిగా వచ్చి 15K లైక్స్ కనుక మీరు కంప్లీట్ చేశారంటే ఈ కొండ పైన 24 hours క్యాంపింగ్ అయితే చేద్దాం. ఏమంటారు? అప్పుడు అందరం ఉంటాం. ఇప్పుడు మీరు ఇద్దరు టైం లిమిట్ తోటి వేచారు కాబట్టి మీకు ఇబ్బంది అయింది, కానీ క్యాంపింగ్ చేద్దాం. 15K లైక్స్ కంప్లీట్ చేసేది. మన వాళ్ళ సిచ్యువేషన్ చూడవచ్చు ఏ విధంగా అయిపోయిందో. ఈ కంట్లో ఏమైనా తాకిందారా? సో ఫైనల్గా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.